ఇంకో వెయిట్ లాస్ రెసిపీ చేసుకుందామా? మైదా కానీ రైస్ కానీ అస్సలు వాడకుండా నూడిల్స్ చేసుకుందామో. మిల్లెట్స్ తింటూ నూడిల్స్ ఎంజాయ్ చేద్దాం. నూడిల్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. మా పిల్లలు మాత్రం నూడిల్స్ అంటే విపరీతంగా ఇష్టపడతారు. రాగి పిండి నూడిల్స్ని ఇంకా హెల్తీగా చేయడానికి బీట్రూట్ జ్యూస్ వాడుతున్నాను. బీట్రూట్ని మిక్సీలో వేసుకుని వాటర్ వేసుకుని వడగట్టుకుంటే జ్యూస్ ప్రిపేర్ అయిపోతుంది. ఈ జ్యూస్ని ప్యాన్లో వేసుకుని ఉప్పు ఆయిల్ వేసుకుని మరిగించాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ ప్రీ సోకుడ్ రాగి పిండి వాడుతున్నాను. అంటే రాగుల్ని నానబెట్టి మొలకలొచ్చిన తర్వాత ఆరబెట్టి తయారు చేసిన రాగి పిండి. మీకు కూడా కల్తీ లేని హెల్దీ రాగి పిండి కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. బాగా కలిపి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత వేరే బౌల్లో వేసుకుని ఆయిల్ రాసుకుని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. మురుకుల గొట్టంలో ఆయిల్ రాసి పిండి పెట్టుకుని చిల్లుల ప్లేట్కి ఆయిల్ రాసి మురుకుల్లాగా ఒత్తుకుని స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ లాగానే 15 మినిట్స్ వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఆయిల్ వేడి చేసుకుని వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ 1 నిమిషం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయించి చిల్లీ సాస్, పెప్పర్ పౌడర్, సాల్ట్, స్ప్రింగ్ ఆనియన్స్, రాగి నూడిల్స్ వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతే. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.